హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ మకర సంక్రాంతి. హాయ్ ఫ్రెండ్స్, చాలా గ్యాప్ వచ్చింది మనం వీడియో చేసి, అలాగే మనం డిస్కషన్ చేసి స్టాక్ మార్కెట్కి సంబంధించి. చూడండి, స్టాక్ మార్కెట్కి సంబంధించి అప్డేట్స్ వచ్చాయన్నమాట. హెచ్సిఎల్ టెక్ యొక్క Q3 అప్డేటు, దాని తర్వాత ఈరోజు లైవ్ మార్కెట్లో చూస్తే ఇంట్రాడేలో 9% దాకా కరెక్షన్ అయింది హెచ్సిఎల్ టెక్. అంతలా పడిపోవడానికి కారణం రిజల్ట్స్ అయినా, అలాగే డివిడెండ్ కూడా ఇచ్చారు ఎంత. అప్డేట్ గురించి చూద్దాం. అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళ రెవెన్యూ గైడ్లైన్స్లు ఫర్దర్గా ఏంటి, ఐటీ స్టాక్స్కి గడ్డు కాలం రాబోతుందా, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఈరోజు నిఫ్టీలో షార్ట్ కవరింగ్ ర్యాలీ లాగా కనిపిస్తూ ఉంది. మరి స్టాక్ మార్కెట్ త్వరలో 23Kని బద్దలు చేస్తుందా, లేదా ఈ లెవెల్స్ సస్టైన్ అవుతుందా లేదా, ఆ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే పతనం అవుతున్న హెచ్డిఎఫ్సి బ్యాంకు, అదానీ పోర్టు, అలాగే డీమార్ట్ మొన్న మెరిపించింది కానీ ఇప్పుడు మళ్ళా మునిగిపోతూ ఉంది. వీటి యొక్క స్టడీ లెవెల్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్గా నేను అబ్జర్వ్ చేస్తున్న స్టడీ లెవెల్స్ ఏంటి, ఎడ్యుకేషన్ లెవెల్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. అలాగే ఆనందరతి యొక్క Q3 అప్డేట్స్ ఇత్యాది విషయాలు డిస్కస్ చేస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. 2-3 వీడియోస్ మన ఛానల్లో చూస్తే కనుక నచ్చి ఆటోమేటిక్గా మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి, హెచ్సిఎల్ టెక్నాలజీస్ యొక్క Q3 అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. హెచ్సిఎల్ గురించి మాట్లాడుకునే ముందు నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం. చూడండి, స్క్రీన్ మీద మనం చూస్తుంది ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ అనమాట. అంటే ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఆఫ్టర్నూన్ 1 అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓవరాల్గా మనం రీసెంట్ వీడియోస్లో మాట్లాడుకుంది ఏంటది, నిఫ్టీ యొక్క బ్రాడ్ వ్యూ ఏంటంటే డౌన్. మనం ట్రెండ్ లైన్ డ్రా చేసాము, డౌన్ ట్రెండ్ నడుస్తుంది అని. బ్రాడ్ వ్యూ అంటే ఏంటంటే ట్రెండ్ ఏంటి అని. ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ నడుస్తుంది, అంటే ఓవరాల్గా కిందకి వెళ్ళాలని చూస్తుంది మార్కెట్ అనేది మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది ఓవరాల్గా. అయితే ఆ క్రమంలో ఏంటంటే ఈరోజు ఏంటంటే కాస్త ఏంటంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చింది, గ్యాప్ అప్ ఓపెన్ అవ్వటం కాస్త ఏంటంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చింది. మీరు క్లోజ్గా చూస్తే కనుక జాగ్రత్తగా చూడండి. ఈరోజు క్యాండిల్ యొక్క మనకు హైయర్ లెవెల్లో చూడండి, అంటే ఇప్పుడు ఫామ్ అయిన క్యాండిల్ యొక్క హైయర్ లెవెల్లో చూస్తే చూడండి, షార్ట్ కవరింగ్ వస్తూనే హైయర్ లెవెల్లో సెల్ ఆఫ్ జరుగుతుంది. అంటే ఫర్దర్గా కూడా మార్కెట్కి కిందకి పోయే ఉద్దేశం ఉంది. కానీ రేపటి మార్కెట్ అనేది ఊహించద్దు, ఎందుకంటే ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఏంటంటే గతంలో చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, మరొకసారి చెప్తున్నాను. ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే సెల్లింగ్ చూడండి ఎలా చేస్తున్నారు, కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నారు. మధ్యలో షార్ట్ కవరింగ్ ర్యాలీ, అంటే షార్ట్ కవరింగ్ చేసినా కూడా కంటిన్యూటీ ఉంది. చూసారా, అంటే కొంత రేంజ్లో బై చేశారు, షార్ట్స్ కవర్ చేశారు. సెల్ ఆఫ్ చేస్తున్నప్పుడు మంచి రేంజ్లో సెల్ ఆఫ్ చేశారు, షార్ట్స్ కవర్ చేశారు, మళ్ళీ మంచి రేంజ్లో ఏంటంటే సెల్ ఆఫ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి షార్ట్ కవరింగ్ వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే 2-3 డేస్ ఇట్లాంటి ర్యాలీస్ కూడా రావచ్చు. కాబట్టి ఏంటంటే డౌన్ ట్రెండ్ నడుస్తుంది కదా, నేను షార్ట్ చేస్తాను, రేపు పొద్దున కల్లా నేను ప్రాఫిట్ మింగాలి అని అంటే స్టాక్ మార్కెట్లో అది సాధ్యం కాదు. మీ అందరికీ తెలిసిన విషయం. ఎందుకనంటే చెప్పే కదా, షార్ట్ కవరింగ్ చేస్తాను ఒక్కొక్కసారి ఏంటంటే కంటిన్యూగా 2-3 డేస్ జరగచ్చు, లేదా ఏంటంటే ఇది లెగిసిపోవచ్చు అనమాట. కానీ నేనేమంటానంటే రీటైల్ పీపుల్కి ఏంటంటే ఇలా సెల్ ఆఫ్ జరుగుతున్నప్పుడు, లోయర్ లెవెల్లో షార్ట్ కవరింగ్ జరుగుతున్నప్పుడు మీరు కనుక డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే ఏంటంటే ఇబ్బంది పడతారు. అట్లానే అప్ సైడ్ థింక్ చేయించా అంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే బౌన్స్ అనేది ఎంత దాకా పైకి లెగుస్తుంది అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఓవరాల్గా మార్కెట్ యొక్క ట్రెండ్ డౌన్ అయినప్పుడు మన థింకింగ్ డౌన్ సైడ్ ఉండాలి. కానీ కరెంట్ మార్కెట్ నుంచి డౌన్ సైడ్ థింక్ చేయించా అంటే అలా థింక్ చేస్తే ఏంటంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తే కనుక మీకు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అందువల్ల ఏంటంటే మనం వెయిట్ చేయాలి. ఎప్పటిదాకా వెయిట్ చేయాలి అని అంటే, ఇప్పుడు ఈ షార్ట్స్ కవరింగ్ జరుగుతున్నాయి కదా, ఈ షార్ట్ కవరింగ్స్ ఏంటంటే ఇలా ఫుల్ గ్రీన్ క్యాండిల్స్ లాగా పడేలాగా వచ్చింది అనుకోండి ఒక 2-3 డేస్, వాటి కోసం వెయిట్ చేస్తే ఆ ర్యాలీస్ రానిస్తే, ఆ ర్యాలీ వచ్చిన తర్వాత ఏంటంటే సెల్ అండ్ ర్యాలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయొచ్చు. అయితే ర్యాలీ వస్తుంది కదా అని చెప్పడానికి లేదు. ఎందుకని, బ్రాడర్ పిక్చర్ ట్రెండ్ ఏంటి అని అంటే డౌన్. కాబట్టి ఏంటంటే కిందకి వెళ్ళాలనే చూస్తుంది, ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. కాబట్టి కంటిన్యూగా ఎవ్రీడే కిందకి వెళ్ళడం సాధ్యం కాదు. ఎందుకంటే
కంటిన్యూగా ఎవ్రీడే సెల్ ఆఫ్ చేయాలన్నా ఎఫ్ఐఎస్కి డిఐఎస్కి ఎవరన్నా కానీ ఓవరాల్గా ఇన్స్టిట్యూషన్స్ కంటిన్యూగా సెల్ ఆఫ్ చేయాలన్నా అవతల రీటైల్ పీపుల్ బై చేయాలి. కంటిన్యూగా పడుతున్నప్పుడు రీటైల్ పీపుల్ సెల్ ఆఫ్ మోడ్లో ఉంటారు కానీ బై చేయాలనే థాట్ రాదు. ఇన్ఫ్యాక్ట్ భయం వేస్తుంది. కానీ ఒక 2-3 డేస్ ఇట్లాంటి ర్యాలీస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు రీటైల్ పీపుల్ ఏంటంటే బాటమ్ అవుట్ అయింది, బయింగ్ జరిగిందనే పాయింట్ ఆఫ్ వ్యూలో హైయర్ లెవెల్లో బై చేసే ప్రయత్నం ద్వారా ఇన్స్టిట్యూషన్స్కి సెల్ ఆర్డర్స్ ఫిల్ చేయడానికి కారకులు అవుతారు. కాబట్టి ర్యాలీ వస్తే సెల్ అండ్ ర్యాలీ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయండి, అంటిల్ వెయిట్ చేయండి అంటాను. సో ర్యాలీ రాకుండా కూడా కిందకి వెళ్ళొచ్చు, కానీ దాన్ని మనం జడ్జ్ చేయలేము. కానీ ఇప్పుడున్న పరిస్థితికి ఏంటంటే కాస్త షార్ట్ కవరింగ్ ర్యాలీ కోసం వెయిట్ చేయడం అనేది కరెక్ట్ అనేది చెప్తాను. షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చిన తర్వాత ఆ పైనుంచి పడేటప్పుడు దాన్ని ఏంటంటే మనం థింక్ చేయాలి 23K బ్రేక్ అవుతుందా లేదా అని. ఇప్పుడు 23Kకి దగ్గరగా ఉంది కదా అని చెప్పి బ్రేక్ చేస్తుంది అని మనం వెళ్ళామనుకోండి, సో జరగచ్చు. లేదా షార్ట్ కవరింగ్ ర్యాలీ ఇమీడియట్గా వస్తే ఏంటంటే మీ స్టాప్ లాస్లు ఎక్కడ పెట్టాలి, దగ్గరగా పెట్టలేం కదా. అందువల్ల రీటైల్ పీపుల్ ఏంటంటే డౌన్ ట్రెండ్ని ఐడెంటిఫై చేసి ఇలాంటి ర్యాలీస్ని మనం షార్ట్స్కి ఏదైనా థింక్ చేసుకోవడానికి ఆలోచించమని చెప్తాను. చూడమని ఎట్లాంటి డౌన్ ట్రెండ్ మార్కెట్లో ఇలా అంబిగ్యూటీ ఉన్న మార్కెట్లో ఏంటంటే నేనే వ్యక్తిగతంగా ఎఫ్&ఓ చేయను, కాబట్టి మిమ్మల్ని నేను చేయమని చెప్పను. మార్కెట్ యొక్క డైరెక్షన్ వల్ల ఏంటంటే ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ స్టడీ చేయడానికి ఏ స్టాక్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి అని చూడడానికి అవకాశం ఉంటుంది. అది ఫ్రెండ్స్ మన నిఫ్టీ యొక్క అనాలిసిస్. నేనైతే కాస్త వెయిటింగ్ రిక్వైర్డ్ అని చెప్పి చెప్తాను. సో ర్యాలీస్ కోసం వెయిట్ చేస్తే అప్పుడు మనం ఏదైనా డౌన్ సైడ్ థింక్ చేయొచ్చు. చూడండి మనకి హెచ్సిఎల్ టెక్నాలజీస్ యొక్క Q3 అప్డేట్స్. సో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ అంటే ఏంటి అని అంటే బిగినర్స్ కోసం చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ ఇదే సేమ్ క్వార్టర్, లాస్ట్ ఇయర్ ఈ Q3 ఎలా ఉంది అని అనమాట చూసే కంపారిజన్ అనమాట. కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ఎలా ఉంది అని అంటే ఆపరేటింగ్ రెవెన్యూ అంటే బిజినెస్ ఆపరేషన్ ద్వారా జనరేట్ చేసిన రెవెన్యూ అనేది దాంట్లో 5% గ్రోత్ కనబరిచారు. ప్యాడ్ చూస్తే 5.5% గ్రోత్ కనబరిచారు. రీసెంట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే అంటే దాన్ని ఏమంటామంటే క్వార్టర్ అండ్ క్వార్టర్ అంటే Q2తో కంపేర్ చేస్తే Q3 ఎలా ఉంది అని చూసేదనమాట. ఇది Q3 రిజల్ట్స్ కాబట్టి. సో చూడండి క్వార్టర్ అండ్ క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3.6% రైజ్ ఉంది. అలాగే ప్యాడ్ చూస్తే 8.4% రైజ్ ఉంది. సో హెచ్సిఎల్ రిజల్ట్స్ ఏంటంటే ఇన్లైన్ అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే సో వాళ్ళు గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కమింగ్ క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే గైడ్ లైన్స్లో ఏంటంటే ఫ్లాట్గా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉన్నాయి. ఓవరాల్గా ఫైనాన్షియల్ ఇయర్ 25కి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన రెవెన్యూ గైడ్లైన్స్లు ఎలా ఉన్నాయి అని అంటే అవి వాళ్ళు గతంలో చెప్పిన గైడ్లైన్స్లనే మెయింటైన్ చేశారు, కాదని అంటలేదు. సో అలాగే ఏంటంటే 18 రూపాయలు వీళ్ళు ఏంటంటే డివిడెండ్ని చదివించారు. కాబట్టి వారిని వారి కుటుంబాన్ని ప్రకృతి చల్లగా చూడాలని కోరుకుందాం. అయితే హెచ్డిఎఫ్సి మనకి అయితే ఏంటంటే ఈ హెచ్సిఎల్ టెక్నాలజీస్ అయితే మరి హెచ్సిఎల్ టెక్నాలజీస్లో అంత డ్రాస్టిక్ ఫాల్ డౌన్ 9% డిప్కి కారణం ఏంటి అనేది ఒకసారి చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి మనకి హెచ్సిఎల్ టెక్నాలజీస్ చాలా డ్రాస్టిక్గా డిప్ అయింది. ఎందుకంటే టీసీఎస్ ఇన్ఫోసిస్తో కంపేర్ చేస్తే ఏంటంటే గతంలో ప్రీమియంలో నడుస్తూ వచ్చింది ఈ స్టాకు. ఎందుకంటే గతంలో వీళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్లు కానీ రెవెన్యూలు కానీ అలాగే టీసీఎస్ ఇన్ఫోసిస్ తడపడ్డ సందర్భాల్లో కూడా హెచ్సిఎల్ అవుట్ పర్ఫామ్ చేసింది. కానీ దానివల్ల ఏంటంటే ఇప్పుడు క్వార్టర్లీస్ అంతంత నామమాత్రంగానే గ్రో అవుతూ ఉండటం వల్ల ఏంటంటే ఆ ప్రీమియం కూడా కట్ అయిపోయింది. అంతకంటే ఏం లేదు, ఆ ప్రీమియం కట్ అయింది. ఇన్స్టిట్యూషన్స్ సెల్ ఆఫ్ చేశారు. మరి హెచ్సిఎల్ టెక్నాలజీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషన్గా ఏదైనా లెవెల్ చూడొచ్చా అని అంటే సో మనం స్టడీ నేర్చుకోవడంలో భాగంగా ఏంటంటే ఫర్దర్గా ఐటీ స్టాక్స్ కరెక్ట్ అయితే నెక్స్ట్ క్వార్టర్ కూడా అంతంత మాత్రంగానే గైడ్లైన్స్లు ఇచ్చారు. కాబట్టి ఫర్దర్గా మరి ఈ ఐటీ ప్యాక్ అంటే ఐటీ కంపెనీలు ఏంటంటే కొద్దిగా డిప్ అయ్యే విధంగా కనిపిస్తున్నాయి. అర్థమవుతుందా? గైడ్లైన్స్లు నామమాత్రంగానే ఫ్లాట్గానే ఉన్నాయి కదా. కాబట్టి ఏంటంటే ఫర్దర్గా కూడా కాస్త మార్కెట్లో కరెక్షన్ చూసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ఆపర్చునిటీస్ కనుక వస్తే హెచ్సిఎల్ టెక్నాలజీస్ని 1531, 1365 లెవెల్ కోసం వెయిట్ చేస్తున్నాను. మనం వెయిట్ చేస్తున్నాం కదా అని ఈ పర్టికులర్ లెవెల్ దాకా హెచ్సిఎల్ టెక్నాలజీస్ వస్తుంది అనుకోవడం అనేది చెప్పలేము. ఖచ్చితంగా రావాలని లేదు. కానీ ఇప్పుడున్న బిజినెస్ పాసిబిలిటీస్ అలాగే యుఎస్ నాస్డాక్లో కూడా సెల్ ఆఫ్ జరగటం, డౌన్ ట్రెండ్ నడవటం, అలాగే ఏంటంటే రిజల్ట్స్ కూడా ఫ్లాటిష్గా ఉండటం, కమింగ్ డేస్కి సంబంధించిన రెవెన్యూ గైడ్లైన్స్లో కూడా ఏంటంటే అగ్రెసివ్గా లేకపోవటం, సో ఇట్లాంటి థింగ్స్ వల్ల గ్రోత్ కన్సర్న్స్ కాస్త ఉన్నాయన్నమాట. కాస్త ఏంటంటే సబ్డ్యూడ్ అని చెప్తాను, అంటే కాస్త వాళ్ళు ఒత్తకుండా చెప్తున్నారు. కానీ ఏంటంటే
ఇలాంటి థింగ్స్ వల్ల కనుక మార్కెట్ పడితే కనుక ఈ పర్టికులర్ లెవెల్లో ఉన్నప్పుడు దాని రియాక్షన్ ఏంటో అబ్జర్వ్ చేద్దాం. సో ఈ పర్టికులర్ లెవెల్కి రాకుండా కూడా పైకి వెళ్ళొచ్చు. అలాంటి పాసిబిలిటీస్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పలేం. ఈ డౌన్ ట్రెండ్ ఎక్కడ దాకా కొనసాగుతుందో చూసి టర్న్ అయ్యే దాన్ని ఏంటంటే రన్నింగ్లో చూడాలి అది. కాబట్టి ఏంటంటే దానికోసం ఏంటంటే మనం డైలీ మనం ఏంటంటే టాప్ క్వాలిటీ స్టాక్స్ని ట్రాక్ చేస్తూ ఉంటాం. మన ఛానల్స్లో అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం. కాబట్టి కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, అలాగే ఎప్పటి నుంచో మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళు ఏంటంటే వెయిట్ చేయక తప్పదు అప్కమింగ్ డేస్. ఎందుకనంటే మంచి కంపెనీలు కదా, మనం అనుకున్న డిజైర్ లెవెల్స్ రాకుండా కూడా టర్న్ అవ్వచ్చు. కాబట్టి మనం ఈ లెవెల్ మధ్యలో పెట్టుకుంటూనే మనం ఏంటంటే డైనమిక్గా ఏదైనా అప్డేట్ వస్తుందా, డైనమిక్గా ఏదైనా బోటమింగ్ ప్రాసెస్లో ఉన్నాయా స్టాక్స్, టాప్ క్వాలిటీ స్టాక్స్ అనేవి మనం డైలీ చూసుకుంటూ ఉండాలి అని చెప్తాను. వాటికి సంబంధించిన డిస్కషన్స్ని కమింగ్ డేస్లో మనం డిస్కస్ చేయడం అనేది ఛానల్లో జరుగుతూ ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో కరెక్షన్స్ అనేవి కోవిడ్ ఫాల్ తర్వాత ఏంటంటే మనకు అంత డీసెంట్ కరెక్షన్స్ అనేవి రాలేదు. డీసెంట్ కరెక్షన్స్ వచ్చినాయి, కొంచెం అగ్రెసివ్ కరెక్షన్స్ అనేవి రాలేదు. సో నా అదృష్టం బాగుండి ఏంటంటే టాప్ నుంచి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో టాప్ నుంచి 15% అబవ్ కనుక డిస్కౌంట్లో కనుక నిఫ్టీ ట్రేడ్ అవుతూ ఉంటే మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ ఏంటంటే తక్కువకి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ పర్పస్ దొరికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి ఆపర్చునిటీస్ని కొత్తగా అంటే కోవిడ్ ఫాల్ని మిస్ అయిన వాళ్ళు, ఎస్పెషల్లీ కోవిడ్ ఫాల్ మిస్ అయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కరెక్షన్స్లో ఆల్రెడీ ఏంటంటే చేసుకుంటుంటారు. ఎవ్రీ కరెక్షన్ ఆపర్చునిటీ అని వాళ్ళకి తెలుసు. కానీ కోవిడ్ టైంలో మిస్ అయిన వాళ్ళకి కూడా ఏంటంటే ఆపర్చునిటీస్ ఇచ్చే విధంగా మార్కెట్ కనిపిస్తుంది. గ్యారంటీ అని మనం చెప్పలేం. ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే మాత్రం ఒడిచి పట్టుకోవాలి కదా. కాబట్టి మీలో ఎవరికైనా, మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే చూడండి ఫ్రెండ్స్, మనం అక్కడ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. పైన జెరోదా కనిపిస్తుంది, కింద ఏంజల్ కనిపిస్తుంది. చూడండి, ఇలా లింక్ క్లిక్ చేసి మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో అయితే ఏంటంటే ఆ బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు వెబినార్లు కండక్ట్ చేస్తూ ఉంటారు, ఏదైనా టెక్నికల్ వర్క్షాప్స్ కానీ అట్లాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని ఆఫ్లైన్ ఉంటాయి, కొన్ని వెబినార్లు ఆన్లైన్ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయాలి అని అంటే కనుక మీరు మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళలో బిగినర్స్ ఉంటారనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనీ మేనేజ్మెంట్ గురించి, క్యాండిల్స్టిక్స్ గురించి, అలాగే స్టాక్స్ని ఓన్గా మన ఫండమెంటల్స్, బేసిక్ ఫండమెంటల్స్ ఎట్లా చూడాలి, ఇట్లాంటి టాపిక్స్ మీద అప్పుడప్పుడు నేను కూడా వెబినార్లు కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇట్లాంటివన్నీ కూడా మీకు ముందుగా ఇన్ఫామ్ చేస్తూ ఉంటానన్నమాట. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేసి మన లింక్ ద్వారా, మీకు అకౌంట్ లేకపోతే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఆ ఐడిని, క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్తాను. మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత ఇండియాస్ రీటైల్ ఇన్ఫ్లేషన్ ఈజెస్ టు 4-month లో అంట. సో లాస్ట్ మంతే మనకి సిపిఐ డేటా 4 months హై అయింది. సో ఇప్పుడు చూడండి 4 month లో ఉంది రీటైల్ ఇన్ఫ్లేషను 5.22%. అయితే ఏంటంటే ఇది కన్సిస్టెంట్గా ఒక 2-3 months ఉంటే అప్పుడు మనకు ఆర్బీఐ రేట్ కట్ గురించి ఆలోచిస్తుంది అనమాట. సిపిఐ డేటా, సో సిపిఐ డేటా అనేది కన్సిస్టెంట్గా ఉండాలన్నమాట. కాబట్టి మీరు కూడా చూస్తూనే ఉంటారు, మొన్నటిదాకా 60 రూపాయలు చెప్పిన బియ్యం ఇప్పుడు ఏంటంటే 50 రూపాయలు నడుస్తూ ఉంది మార్కెట్లో. అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే ఒక 2-3 months కన్సిస్టెన్సీ చూడకుండా మనం దీన్ని అంచనా వేయలేము. ఆర్బీఐ కూడా ఏంటంటే సిపిఐ డేటా కన్సిస్టెంట్గా ఉండాలి. ఒక 2 consecutive months అన్న, అట్లీస్ట్ 2 to 3 months కన్సిక్యూటివ్గా ఉంటే అప్పుడు డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అది మనం అబ్జర్వ్ చేయాలి. ఈ పాయింట్స్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో మొన్న ఈ మధ్య నిఫ్టీ 10% పడ్డప్పుడు ఏంటంటే దీంట్లో కరెక్షన్ రాలేదు, ఇవి ర్యాలీస్ వచ్చాయి. కానీ సో రీసెంట్గా ఏంటంటే పడుతూ ఉందన్నమాట హెచ్డిఎఫ్సి బ్యాంకు. మనం చూస్తున్నాం కదా, Q3 అప్డేట్ తర్వాత Q3 బిజినెస్ అప్డేట్ ఇచ్చింది. సో పూర్తిగా రిజల్ట్స్ రాలేదు. అయితే ఆ అప్డేట్ తర్వాత ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో సెల్ ఆఫ్ జరగటం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఫర్దర్గా కూడా ట్రెండ్ అయితే కనుక డౌన్ ట్రెండ్ నడుస్తుంది, మధ్యలో షార్ట్ కవరింగ్ ర్యాలీస్ రావచ్చు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వెయిట్ చేస్తున్న లెవెల్ అయితే కనుక 1585, 1533 అనమాట. సో కాబట్టి ఈ లెవెల్కి వస్తే మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్గా భూతద్దంలో వేసి దీన్ని చూద్దామని చెప్తానన్నమాట. సో అది అనమాట హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క స్టడీ లెవెల్స్గా చూడండి. ఈ లెవెల్కి వచ్చినప్పుడు దాని రియాక్షన్ అనేది అప్పుడు చూద్దాం. చూడండి సార్, అదానీ పోర్ట్స్కి సంబంధించి సో యుఎస్ వాళ్ళు రీసెంట్గా వాళ్ళు మనకి ఆరోపణలు చేశారు కదా, బ్రైబ్ ఆరోపణలు చేసినప్పుడు మన లెవెల్ టచ్ అయ్యి మిస్ అయిపోయింది, వెళ్ళిపోయింది. సో ఈ లెవెల్లోనే లోయర్ ఎండ్ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పాను. సో అయితే మన లెవెల్ టచ్ అయ్యి వెళ్ళిపోయింది కదా అని చెప్పి నేనేమి దాని మీద ఆరాటపడలేదు, ఎగపడలేదు. ఎందుకంటే
సో దాని రోజు దానికి వచ్చినప్పుడు దొరికితే దొరుకుతుంది, మనకు స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే ఎడ్యుకేషనల్గా దొరకలేదనే పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని వదిలేస్తాం. కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే డిప్ అవుతూ ఉంది వరుసగా కన్సిక్యూటివ్. కాబట్టి అదానీ పోర్ట్స్ కూడా 996, 849 లెవెల్కి వస్తుందేమో అని ఆశిస్తున్నాను. వస్తే బాగుండు ఈ పర్టికులర్ లెవెల్కి. ఈ లెవెల్కి రాకుండా కూడా టర్న్ అయ్యే పాసిబిలిటీస్ని మనం రన్నింగ్లో చూస్తూ వీడియోస్లో డిస్కస్ చేసుకుంటూ ఉందాం అనమాట. చూడండి సార్, మార్కెట్ మీద ఏదైనా మనకి ఏదైనా సడన్గా ఏంటంటే వ్యూ ఏదైనా సడన్గా బ్రాడ్ పిక్చర్ ఏదైనా మారింది అని నాకు అనిపిస్తే కనుక అలాంటి అప్డేట్స్ ఇవ్వాలి అని అంటే మన చాణక్యలో అయినా మన సెకండరీ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయినా మిరాకిల్లో అయినా కానీ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీరు సబ్స్క్రైబర్స్ అంతా ఏంటంటే విధిగా ఈ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అని చెప్పి చెప్తాను. మీకు అప్డేట్స్ కావాలి అని అంటే ఈ ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది, ఇక్కడ ఉంది చూడండి, దీని ద్వారా జాయిన్ అవ్వండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత ఆనందరతి యొక్క Q3 అప్డేట్స్ చూస్తే కనుక రెవెన్యూలో 29% గ్రోత్ ఉంది, నెట్ ప్రాఫిట్లో 33% గ్రోత్ ఉంది. సో అలాగే ఎబిటా చూస్తే 34% గ్రోత్ ఉంది. సో మనం డిస్కస్ చేస్తే కనుక రిజల్ట్స్ అన్నీ బాగున్నాయి అని చెప్పొచ్చు. అలాగే వీళ్ళు ఫర్దర్గా కూడా గైడ్ లైన్స్లు మంచిగా ఇచ్చారు. సో మంచిగా రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఆనందరతి యొక్క Q3 అప్డేట్గా తీసుకోండి దీన్ని. చూడండి సార్, డీమార్ట్ గురించి బ్యాంక్ నిఫ్టీ గురించి డిస్కస్ చేసే ముందు సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన వీడియో అంతా నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారని ఆశిస్తున్నాను. సో అట్లాగే మనం డీమార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మొన్న ఈ మధ్య ఏంటంటే బిజినెస్ అప్డేట్ వచ్చిన తర్వాత ఏంటంటే Q3కి సంబంధించిన అప్డేట్ రాగానే గ్యాప్ అప్ అయ్యింది. ఈ లైన్ కన్నా కింద చూద్దామని చెప్పాను స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ ఈ లైన్ కన్నా కింద ఏంటంటే మూవ్మెంట్ బాగోలేదు. సో అందుకే మనం ఏంటంటే గ్యాప్ ఇచ్చాము. సో డీమార్ట్లో ఏంటంటే గతంలో మనం ఇచ్చిన స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెయిట్ చేస్తున్న లెవెల్ ఏంటంటే 3160-2844 అనమాట. కాబట్టి ఇక్కడికి వస్తుంది ఖచ్చితంగా మనం చెప్పలేం, కానీ ఇక్కడికి వస్తే ఇన్స్టిట్యూషన్స్ యొక్క బైసెల్ యొక్క రియాక్షన్ ఏంటి అనేది నేను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాను. అలాగే ఈ పర్టికులర్ ఏరియాకి వచ్చినప్పుడు మీరు రిమైండ్ చేస్తే కనుక నేను మర్చిపోతే రిమైండ్ చేస్తే కనుక ఈ పర్టికులర్ ఏరియాలో ఏంటంటే మనం డిస్కస్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ప్రతి స్టాక్ని ఏంటంటే ప్రతిరోజు మనం ట్రాక్ చేయలేము. అందుకని ఏంటంటే మీ సాఫ్ట్వేర్ వాటిల్లో అంటే మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో ఏంటంటే ఇలా ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ యాడ్ ప్రైస్ అలర్ట్ అని ఉందా. 3160కి వచ్చినప్పుడు నాకు అలర్ట్ కావాలి, లెవెల్ అక్కడ ఉంది కాబట్టి. కానీ 3160 కన్నా కొద్దిగా పైన పెట్టుకుంటాను, అలర్ట్ కావాలి కదా, అలర్ట్ ముందే కావాలి కదా మనం. అందువల్ల 3170 పెట్టాను, <= అని పెట్టాను, ఇక్కడ యాడ్ అని చెప్పాను. సో ఇలా కండిషన్స్ యాడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మన స్టాక్స్ మనం చెప్పిన డిజైర్డ్ నెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మనకి పాపప్ విండోతో ఒక సౌండ్ వస్తుందన్నమాట మనం వర్క్ చేసుకునేటప్పుడు. సో కాబట్టి ఏంటంటే అప్పుడు మనం ఆ అలర్ట్ చూసుకొని మనం ఏ స్టాక్స్కి అలర్ట్ పెట్టుకున్నామో చూసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మనం మర్చిపోయేదానికి ఛాన్సెస్ ఉండదు. చాలామంది ఏంటంటే చాలా స్టాక్స్ని స్టడీ చేస్తుంటారు, కానీ ఏంటంటే వాళ్ళు వాటిని మర్చిపోతారు. దాని తర్వాత ఏంటంటే వాళ్ళు అనుకున్న లెవెల్కి వచ్చి రావటం, బౌన్స్ అవ్వడం కూడా జరిగిపోతాయి. అయ్యయ్యో అని చెప్పి ఒక సంవత్సరం తర్వాత చూసి బాధపడతారు. కానీ అలా కాకుండా మీరు సమయాన్ని ఏంటంటే మిటిగేట్ చేసుకోవచ్చు. చేసిన స్కాన్ చేసుకున్న స్టాక్స్ అన్నింటినీ ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారా లేకపోతే ట్రేడింగ్ పెట్టుకున్నారా కామెంట్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అలర్ట్ వచ్చినప్పుడు మళ్ళీ రివ్యూ చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే అలా తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ యాడ్ ప్రైస్ అలర్ట్ అనే ఫ్యూచర్ని బిగినర్స్ ఎస్పెషల్లీ వాడుకోవడం చాలా మందికి తెలియదు. కాబట్టి ఈ అన్ని ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో ఉంటాయి, కాబట్టి చూసుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఏదైనా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు కూడా మీరు ఎంటర్ అయిన తర్వాత కండిషన్ పెట్టుకోవచ్చు, ఇక్కడ <= అని చెప్పి. మీరు అనుకున్న టార్గెట్కి వచ్చినప్పుడు ట్రిగ్గర్ అవుతుంది ఆ కండిషను, అప్పుడు మీరు చూసుకొని అలర్ట్ పెట్టుకోవచ్చు అనమాట. అందరూ సాఫ్ట్వేర్ పీపులే కదా, ఇట్లాంటి థింగ్స్ని మీరు ఆలోచించి వాడుకోవచ్చు అనమాట. నాన్ టెక్నికల్ పర్సన్స్ కూడా ఏంటంటే ఇవి వాడుకోవచ్చు, చాలా సింపుల్ థింగే కదా, మీకే పనికొస్తుంది అందరికీ అని చెప్పి చెప్తాను. ఆ ఉద్దేశంతో అప్పుడప్పుడు మన వీడియోస్లో ఇట్లాంటివి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ షార్ట్స్ కవరింగ్ ర్యాలీ ఈ లైన్ కన్నా కింద రావచ్చేమో అనుకున్నాను. సో వచ్చింది. సో ఓవరాల్గా ఏంటంటే దాంట్లో కూడా ట్రెండ్ డౌనే. కాబట్టి ఏంటంటే కమింగ్ డేస్లో కొద్దిగా ర్యాలీస్ వచ్చినా, ఎందుకంటే కంటిన్యూగా కిందకి వెళ్ళడం సాధ్యం కాదు ఫ్రెండ్స్, మధ్య మధ్యలో ఏంటంటే ఇట్లాంటి ర్యాలీస్ రావచ్చు, అర్థమవుతుందా. కాకపోతే ఏంటంటే ఇలాంటి ర్యాలీస్ని ఊహించద్దు, ఎందుకంటే షార్ట్ కవరింగ్స్ అనేవి ఎంత జంప్ ఇస్తాయి అనేది మనం చెప్పలేము. ఎందుకంటే బ్రాడర్ పిక్చర్ డౌన్ అయినప్పుడు సెల్ అండ్ ర్యాలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసుకుంటారు పీపుల్, అది స్ట్రాటజీ, అంతే కదా. కానీ ఇన్స్టిట్యూషన్స్ లాగా షార్ట్ కవరింగ్ చేసినప్పుడు మనం కూడా ఆ బౌన్స్ని క్యాప్చర్ చేద్దాం అనుకుంటే ఆ డిజైర్డ్ బౌన్స్ యొక్క టార్గెట్ని మనం అంచనా వేయలేము ఎక్కడ దాకా వెళ్తుంది అని. సో మీరు అనుకున్నంత బౌన్స్ రావచ్చు, రాకుండానే కిందకి వెళ్ళచ్చు. కాబట్టి ఏంటంటే సో వెయిట్ ఫర్ సమ్ ర్యాలీస్ అని చెప్పి చెప్తాను, సెల్ అండ్ ర్యాలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయడానికి. ఆ ర్యాలీస్ రాకుండా కింద పడితే ఏంటంటే అది ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏదైనా థింక్ కావాలంటే చేసుకోవచ్చు. చూడండి సార్, నేనే వ్యక్తిగతంగా F&O పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సమయంలో చేయట్లేదు. సో నేను F&Oకి అనుకూలమైన సమయం అని నేను ఉంటే కనుక చెప్తాను.
24 మొత్తంలో నేను అనుకూలమైన సమయం అని ఎప్పుడు చెప్పలేదు. సో మీ అందరికీ ఇదే పాయింట్ చెప్తూ ఉన్నాను. అర్థమవుతుందా? అదనమాట. కాబట్టి కమింగ్ డేస్లో అవకాశాలు ఉంటే కనుక ఇది ఎఫ్ఎండ్ఓకి అనుకూలమైన సమయం అని చెప్తాను. అప్పుడు మీరు చూడొచ్చు అనమాట. మార్కెట్ కండిషన్స్కి, మన ఎర్నింగ్స్కి, కమింగ్ బడ్జెట్ని, వీటన్నిటిని ఫోకస్ చేసుకొని మనం చూస్తే కనుక కమింగ్ డేస్లో ఏంటంటే వోల్టాలిటీతో మన దల్ల స్ట్రీట్ ముంచెత్తుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్తాను. అది మనకి ఈరోజు వీడియో. ఇప్పటిదాకా చెప్పింది నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈవినింగ్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో మరిన్ని న్యూస్ అప్డేట్స్తో, అలాగే ఏంజల్ వన్ లాంటి Q3 అప్డేట్స్తో ఏంటంటే మనం ఆ వీడియోని చాణక్య స్టాక్ ట్రేడర్స్ అంటే మన ప్రైమరీ ఛానల్లో డిస్కస్ చేద్దాం. మీకు ఏదైనా న్యూస్ అప్డేట్స్ కావాల్సినవి ఉంటే కనుక ఈరోజు హైలైట్స్లో వాటిలో ఏదైనా స్టాక్స్ యొక్క మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ యొక్క లెవెల్స్ కావాలన్నా అలాంటివి కామెంట్ చేస్తే వాటిని కన్సిడర్ చేసే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అదనమాట కథ. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.